కేపీ ఓదారుస్తూ ఉంటాడు. లేదండి, నేనసలు ఒప్పుకోను. అయినా కూడా గగన్ ఏం పాపం చేశాడండి? గగన్ అంటే ఎందుకు ఆయనకు అంత ద్వేషం? అసలు తుపాకీతో షూట్ చేసి కాల్చి చంపేయాలన్నంత ద్వేషం ఎందుకండి ఆ శరత్చంద్ర గారికి? అని శారద ఏడుస్తూ ఉంటే, ఏంటి శారద, శరత్చంద్ర షూట్ చేశాడా? అని కేప అడుగుతూ ఉంటాడు. అవునండి, నా కొడుకు నా శరత్చంద్ర షూట్ చేశాడు. మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాడు అని నమ్మకం నాకుందండి. రేయ్ శరత్చంద్ర, నువ్వు నా కొడుకుని గగన్ని షూట్ చేశావా? కాల్చి చంపేశావా? నువ్విదంతా చేసింది నీ సంగతి చెప్తానని కేపీ అనుకుంటూ వెళ్తూ ఉంటే, ఏవండి ఏవండి అని శారద పిలుస్తుంది. శారద మళ్ళీ వస్తానని కేపీ వెళ్తాడు. ఇక శారద గగన్ షెట్ని గుండెలకి హత్తుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మీరా హాల్లో కూర్చున్న శరత్చంద్రకు వచ్చి, అన్నయ్య, గగన్ చనిపోయాడు. భూమి ఏమో ఏడుస్తూ ఉంది. కానీ ఆయనేమో శారద దగ్గరికి వెళ్ళాడు. నన్ను కాదని దూరం అయిపోతున్నాడు అన్నయ్య. నేనిది భరించలేకపోతున్నాను అని మీరా చెప్తూ ఉంటే, చూడమ్మా, భూమి కూడా చాలా ఏడుస్తుంది. గదిలో కూర్చొని ఆ గన్ గాడి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. కాస్త వెళ్ళి ఓదార్చి భోజనం తింటడానికి తీసుకురా అమ్మా. భూమి గదిలో కుప్పకూలి గగన్ ఫోటోని చూసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. చూడు భూమి, నువ్వు ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు? చనిపోయిన వాళ్ళ కోసం మనకు కూడా చనిపోతామా ఏంటి? గగన్ రాత అంతవరకే రాసి ఉంది. నువ్వు ఇలా ఏడవకూడదు భూమి. దా భోంచేద్దాం, అంతవరకే రా తిందు అని మీరా పిలుస్తుంటే, ఏంటి అత్తయ్య, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఇలా మనకి ఇంకా దూరం అయిపోయారని తెలిసిన తర్వాత మామూలుగా తింటూ మామూలుగా ఎలా ఉండగలము? నా గుండెలు చాలా బాధపడుతున్నాయి అత్తయ్య. నేను ఎలా మామూలుగా ఉండగలను? ఆ బాధ మీకు అర్థం కావడం లేదు. నేను భరించలేకపోతున్నాను. నేను తినను అత్తయ్య. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అత్తయ్య ప్లీజ్ అని గుండెలు పిండేసుకుంటూ ఏడుస్తుంది. ఇక భూమి ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వు వస్తేనే మాట వింటుందేమో, రా అన్నయ్య అని శరత్చంద్రను పిలుస్తుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అంటూ అరుస్తూ కేపీ అక్కడికి వస్తాడు. నువ్వు నోరు మూయి, నీకేం తెలవదు, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా అని కేపీ నిలదీస్తూ ఉంటే, నువ్వు